సార్ ఒకటే ప్రశ్న. పేరు నాగరాజ్ అండి. నేను విజయవాడ ప్రెస్ క్లబ్ సెక్రటరీని. నాన్నగారు మీరు ఈ విజయవాడ పార్లమెంట్లో చాలా డెవలప్ చేశారని చెప్తున్నారు. విజయవాడ నగరంలో రెండో ఫ్లైఓవర్ కూడా మీ ఆధ్వర్యంలోనే జరిగింది. అక్కడ అండర్ పాస్ విషయంలో ఇంటర్నల్గా మీకు పొలిటికల్గా ఉన్న దాని మీద అండర్ పాస్ ఒకటి నిర్మించలేకపోయారనేది ఒక ప్రజల నుంచి ఒక వాదన వినిపిస్తుంది జ్యోతిమహల్ దగ్గర. అది దాని మీద ఒక కామెంటు చేయాలి మీరు. ఓకే సార్, ఒక ప్రశ్న సరిపోదు సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు నాగరాజు గారు మీరు చేస్తే యాక్చువల్గా ఫ్లైఓవర్ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలా, అది సెంటర్లో రావాలి. రోడ్డుకి సెంటర్లో వచ్చిన ఫ్లైఓవర్ అది. ఫస్ట్ అది 81 మీటర్స్ మాత్రమే శాంక్షన్ అయింది. ఏది బెంచ్ సర్కిల్ ఇక్కడ దిగి ఇట్లా దిగటం అనమాట, ఇటు ఎక్కి ఇటు దిగటం. దాన్ని నేనేం చేశానంటే గడ్కరీ గారు పెడితే ఎట్లాగో బైపాస్ చేస్తున్నాం, మీకు ఇది శాంక్షన్ అవుతుంది ప్రాజెక్ట్ కాదని నాకు కావాలంటే తర్వాత నిర్మలా స్కూల్ జంక్షన్ దాటిచ్చారు 850 మీటర్స్కి. తర్వాత మళ్ళీ వెళ్ళి కావాలని చెప్పి స్టేజ్ బై స్టేజ్ దాన్ని 1.47 కిలోమీటర్స్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడున్న దీంట్లో మధ్యలో బెంచ్ సర్కిల్ పోతుందని కొన్ని కారణాల వల్ల ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న పోలీస్ కమిషనర్ అప్పుడు వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కట్టలేదంటే దాన్ని 2గా డివైడ్ చేశారు. కావాలంటే మీరు NH రికార్డులు చూపిస్తాను మీకు, నేను 2 పార్ట్లుగా చేశారు. ఆ ఫ్లైఓవర్ యాక్చువల్గా సెంటర్లో వచ్చి ఈ ఒకే ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు కింద మీకు తెలుసు సర్వీస్ రోడ్ లైన్ ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లు మొత్తంగా కూడా ఇది చేసుకుంటే పైన 6 రోడ్లు ఉండేది, కింద 10 రోడ్ల లైన్లు ఉండేది. బ్రహ్మాండమైనటువంటి ప్లస్ ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ షాపింగ్ కాంప్లెక్స్ బాగుండేది. నేను ఎంత చెప్పినా వినకుండా ఆయన దాన్ని 2గా డివైడ్ చేశారు. ఇప్పుడు అక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఒక క్లాజ్ కూడా ఉంది, అటు ఇటు సర్వీస్ రోడ్లకి అక్కడ మార్పు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ క్లియర్గా చెప్పింది, సర్వీస్ రోడ్లు మేము వేయం, అది మా ఖర్చు కాదని. అప్పుడు రిటర్న్గా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఇది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అని చెప్పి ఈ సర్వీస్ రోడ్ల ఖర్చు. దాంట్లో ఈ అండర్ పాస్లో మీరు చెప్పేది. ఆ తర్వాత విడగొట్టాడు, దాన్ని విడగొట్టి 2గా చేశారు. తర్వాత మీరు చెప్పిన అండర్ పాస్ కానీ సర్వీస్ రోడ్లు కూడా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ ఆగిపోతే మా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పటి నుంచి స్పందించబోదు. నేను చెప్పా కదా, నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పరిస్థితి లేదు, మా పార్టీ ఊరుకోదు, నన్ను రచ్చ చేస్తుంది. అప్పుడు మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్తే నేను కాదండి సర్వీస్ రోడ్లు ఇవ్వాలండి, సర్వీస్ రోడ్లకి మళ్ళీ ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు సర్వీస్ రోడ్ రెడీ అవుతుంది. అండర్ పాస్ కూడా పట్టణంకి ఎదురుగా మీకు అండర్ పాస్ ఇచ్చాం మేము, చూస్తే మీరు మీకు ఆ జ్యోతిమాల ఎదురుగా అటువైపు ఇచ్చారు సార్, ఇటువైపు నుంచి దానికి కనెక్టివిటీ లేదు సార్. ఇస్తాం, ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ రోడ్ రెడీ అవుతుంది. అది కూడా మీకు ఒకసారి మీరు NHలో కానీ మోట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో గల్లీ టు ఢిల్లీ ఏది కావాలన్నా అంటే ఇట్ ఇస్ లీగల్ సాధించుకునే కెపాసిటీ ప్రజల్లో ఉంది. అది మీరు ఎందుకు చేయలేదు అనేది అందుకే చెప్పే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు యాక్చువల్గా సెంటర్లో ఉండాల్సిన ఫ్లైఓవర్. ఓకే, చూశారు కదా మీరు, అది 2 ముక్కలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కొన్ని విషయాల్లో నేను ఎంపీనే, కాకపోతే మీకు తెలుసు. సో దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ బట్ ఎ ఫోర్స్డ్ డెమోక్రసీ. మాకేం రైట్ ఉంటుంది? పార్టీ విప్పు దాటకూడదు, పార్టీ విప్పు దాటి నోరెప్పకూడదు. నోరెప్పితే బయట ఎందుకు ఇప్పేమంటారు, లోపల చెప్తే ఎనరు. ఒక ప్రాబ్లం కాదు కదా మాకుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందా? అది కూడా రీజనల్ పార్టీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందా? సార్ ఒకటి, నేను ఇప్పుడు టీడీపీ ఉంది. సో ఇప్పుడు వరకు నేను 2013 నుంచి ఈ పార్టీని నా భుజాల మీద మోసా, తెలుగుదేశం పార్టీని. నేను వెరీ ఫ్రాంక్గా చెప్తున్నా మీ అందరికీ, నేను ఆ పార్టీతో చాలా ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నా. ఎందుకంటే 2013 నుంచి ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టు కూడా తెలుసు. 2013లో లిటరల్గా నేను ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 2012లో అక్టోబర్లో నన్ను పిలిచి నువ్వు విజయవాడ ఎంపీకి వెళ్ళాలంటే నేను రానండి, నేను వ్యాపారం చేసుకున్నాను, మీకు కావాల్సిన ఇంతకుముందు అట్లా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాను, మీకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తానంటే 2-3 సార్లు చెప్పి నేను నేను తర్వాత నా దగ్గరికి కొంతమందిని పంపించి నువ్వే ఉండాలని చెప్పి నన్ను అనౌన్స్ చేసి ఇక్కడ దింపాడు ఆయన. అప్పటి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి కానీ ఈ కృష్ణా జిల్లాలో బతుకులో ఉనండి చావులో ఉనండి పార్టీ కేటర్కి, అట్లాగే 5 ఎలక్షన్లు వచ్చినాయి నా ఎలక్షన్ లోపు. మీకు అందరూ తెలుసు, పంచాయతీ ఎలక్షన్ నేనే చేశా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నేనే చేశా, మున్సిపాలిటీలు నేనే చేశా, కార్పొరేషన్ నేనే చేశా. అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా, నాట్ మై విజయవాడ పార్లమెంట్, మొత్తం నాతో చేపించాడు చంద్రబాబు నాయుడు. అంటే మీకు అర్థమవుతుంది జర్నలిస్ట్గా నేను చేపించాడంటే ఏం చేపించాడని మీకు అర్థమవుతుంది. అవన్నీ బయటికి చెప్పడం, బహిరంగంగా చెప్పడం అంటే. సో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. తర్వాత ఓడిపోయింది పార్టీ ఓడిపోయినప్పుడు ఏంటంటే నాకు నిజం చెప్పాలంటే నాకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత నేను ఆయనతో ఉండాలని భావించాను. ఎందుకంటే ఇది నేను బిల్డ్ చేసిన పార్టీ. మళ్ళీ నాకు చంద్రబాబు గారికి కూడా దగ్గర కూడా వెళ్ళి చెప్పా, మీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు,
చిట్చిత్తుగా ఓడించి మిమ్మల్ని మళ్ళీ పార్టీని రీస్ట్రక్చర్ చేయండి, రీఆర్గనైజ్ చేయండి, నేను మీతో ఉంటాను. నేనంటే ఆయన ఫస్ట్ కొన్నాళ్ళు విన్నాడు, కానీ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఆయనకి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను భావనలోకి వెళ్ళిపోయి మమ్మల్ని పడుచుకోవడం మానేశాడు. సో అట్ ది సేమ్ టైం అంత అటాచ్మెంట్ నాకు ఇక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే నన్ను చంద్రబాబు నాయుడు అవమానకర రీతిలో నన్ను బయటికి పంపించేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను హక్కును తెచ్చుకున్నాడు, నా గౌరవాన్ని కాపాడారు. ఒక్క రోజులోనే మీకు సీట్ కూడా అదే నేను అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలుస్తాడని కానీ నేను ఆయన దగ్గరికి వెళ్తాడని కానీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని నాకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నీకు సీట్ అవ్వట్లేదు, నువ్వు పార్టీ యాక్టివ్స్లో పాల్గొనొద్దు తను ఒక 3 man కమిటీని పంపించి చెప్పాడు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను. ఓకే, నా ఆలోచన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఆలోచన ఉంటుంది. ఎస్ సార్. కానీ నేను రిజైన్ చేసిన మరుక్షణం నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుండి మీకు సపోర్ట్ వస్తుందండి ఫుల్ గా? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఒక మాఫియా, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఒక మాఫియా లాగా తయారైపోయింది ఆ పార్టీ. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని మరి కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన మాఫియా మీకు తెలిసిన మాఫియా కొంతమంది పేర్లు మనం ఉత్తరించి నా స్థాయిని నేను దిగదార్చుకోవడం అనవసరం. పబ్లిక్ మాట్లాడే ఉద్దేశం సార్. మీ బ్రదరు, మీ మేనత్ గారి మనవడు ఎంపీలుగా పోటీ చేస్తారు. మొత్తం ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీలు వైఎస్ఆర్ కానీ అట్లాగే తెలుగుదేశం కానీ కూటమి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. మీరు ఎట్లా భావిస్తున్నారు? మీ ఫ్యామిలీ కదా మొత్తం కూడా. అంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అంటాం. సో ఇప్పుడు ఏదైతే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారో అతనితో నేను ఆస్తులు పంచుకుని వ్యాపారాలు పంచుకుని 99లో పంచుకున్నాం. జూన్ 24, 1999లో 10 ఏళ్ళు అయిపోయింది. ఓకే, తర్వాత నాకు 13 ఎలక్షన్ అప్పుడు వచ్చి మళ్ళీ నేను ఇబ్బంది పడుతున్నానంటే మళ్ళీ ఫ్యామిలీలోకి చేర్చుకున్నాను. నేను అతను చేసే పనులు నాకు తెలుసు, నాకు నచ్చవు. అతని పాలసీస్ వేరు, నా పాలసీస్ వేరు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో కాంగ్రెస్ అభ్యర్థి టీడీపీ వాళ్ళే పెట్టారు అతన్ని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓట్లు కొంచెం చేల్చొచ్చు, అది మ్యాచ్ ఫిక్సింగ్. ఓకే, అర్థమైందా మీకు?